ఈ విష్ణువు, ఈ ఆకారము, బొడ్డు, అక్కడ పద్మము, ఆయన కాళ్ళు, ఇదంతా సగుణ స్వరూపం, ఆకారము కలిగినటువంటిది. దీనిని ఆధారంగా చేసుకోవాలి మనం. అందుకోసమని ఆ ఆధారంగా చేసుకోవడం కోసమని కొన్ని ఇవన్నీ చెప్పక తప్పని పరిస్థితి వస్తుందన్నమాట. అటువంటి ఆయన పాదపద్మాల్ని మనం అర్చించినట్లయితే అంచిత దయతోడ నిష్కపట చిత్తమునన్ కరుణించు. కొంతమంది యందు దయ కలుగుతుంది, జాలి కలుగుతుంది. అయితే ఆ జాలిలో వాళ్లకు కూడా తెలియకుండా ఒక మాలిన్యం ఉంటుంది. ఏమిటంటే, ఏదో బజార్లో ఎవడో బీదవాడు ఆర్తనాదం చేస్తూ ఉంటాడు, అయ్యా ఆకలేస్తోంది అన్నం పెట్టండి అని. మన మనస్సు కరుగుతుంది. కరిగి అతనికి ఆ పూటకు భోజనానికి కావలసినటువంటి ధనమో లేకపోతే ఇంకో వస్త్రమో ఏదో ఒకటి ఇస్తాం. అయితే ఆ ఇచ్చేటప్పుడు మనకు తెలియకుండానే ఒక అహంకార భావన ఏర్పడుతుంది. నేను ఇస్తున్నాను అని, నేను అనేటువంటి భావన ఏర్పడుతుంది. ఆ దయ దానితో ఏమైపోతుందంటే మలినమైపోతుంది. అంటే నేను చెప్పే దాంట్లో సూక్ష్మాన్ని తమరు గ్రహించాలి. ఏమిటంటే ఇట్లా ఇవ్వడం అనేది జరుగుతుంది, నిజమే, బాగానే ఉంది. ఆ ఇచ్చిన తరువాత మనం సాధారణంగా ఇంకొక పని కూడా చేస్తూ ఉంటాం, కొంచెం వెర్రిగా. ఏమిటంటే, నేను వాడిని చూసి జాలిపడి ఇంత డబ్బులు ఇచ్చానండి అని చెప్పుకోవడం కూడా చేస్తాం. ఈ చెప్పుకోవడం కానీ, ఆ ఇచ్చేటప్పుడు నేను ఇస్తున్నాను అనే భావన కానీ, ఇదంతా కూడా మలినమైన దయ. భగవంతుడికి అటువంటిది ఉండదు. అంచిత దయ అన్నారు. భగవంతుడిది అంచితమైన దయ, చాలా శ్రేష్టమైనది, పూజనీయమైనటువంటి దయ. ఆయన నేను ఈ లోకాన్నంతటినీ ఉద్ధరిస్తున్నాను అనుకోడు. ఆయన దయ అంచితం ఎందుకు అవుతుందనంటే, ఈ లోకమంతా తానే గనక తనకి తాను ఏదో ఉపచారం చేసుకుంటున్నాను అనేటువంటి ఒక పరితృప్తి కలుగుతుంది. అందుకనే దాన్ని చాలా జాగ్రత్తగా అంచిత దయ అని దానికి పేరు పెట్టారు. భగవద్గీతలో ఒక మంచి మాట చెప్పారు, యస్య నాహంకృతో భావో బుద్ధిర్యస్య న లిప్యతే హత్వాపి స ఇమాన్ లోకాన్ నహంతి న నిబధ్యతే అన్నాడు భగవంతుడు. ఎవనికైతే అహంకారం అనేటువంటి భావన లేకుండా ఉంటుందో, బుద్ధి ఎవనికైతే లిప్తమైపోదో, అంటే దాంట్లో అతుక్కునిపోదో, పద్మపత్రమునందు నీటి పొందువులాగా అంటకుండా దాని మీదనే ఉంటుందో, అతడు లోకాలన్నింటినీ చంపినా కానీ చంపినవాడు కాదు, వాడికి బంధం ఏర్పడదు అని అన్నారు. ఇది చాలా చెప్పుకోవడానికి చాలా చమత్కారంగా బాగానే ఉంటుంది, కానీ చాలా కష్టమైనటువంటి విషయం. అందుకనే భారతంలో కామగీతలు అని ఒక 5 శ్లోకాలు ఉన్నాయి సంస్కృత భారతంలో. అందులో ఆ కాముడు ఛాలెంజ్ చేస్తాడు, నా గ్రిప్పులో నుంచి ఎవడు బయటపడలేడండి అని. సర్వసంగ పరిత్యాగం చేస్తున్నాను అనుకునేటువంటి వాళ్ళలో కూడా ఆ పరిత్యాగము చేస్తున్నాను అనేటువంటి అహంకారమే కామభావన. నా నుంచి ఎక్కడి నుంచి బయటికి వెళ్ళాడు వాడు అని ప్రశ్నించాడు. ఇది చాలా 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 క్లిష్టమైనటువంటి విషయం. మరి అయితే మనం ఏం చేయాలయ్యా అనంటే, సన్యస్య సర్వకర్మాణి, అన్ని పనులు కూడా నిర్నిమిత్తంగా, ఏదో నేను చేస్తున్నాను, నేను ఈ ప్రయోజనాన్ని అపేక్షించి చేస్తున్నాను అనే భావన లేకుండా అలాగా వదిలేస్తూ ఉండాలి. అటువంటిది చాలా కష్టమైనటువంటిది. చెప్పుకోవడం ఎంత తేలికో ఆచరణలో పెట్టడం అంత కష్టమైనటువంటిది. అందుకనే పరమహంస పరివ్రాజక వరేణ్యులు అనేటువంటి వాళ్ళు కూడా ఈ ముష్టిలో నుంచి, ఈ గ్రిప్పులో నుంచి బయటపడలేకుండా అవస్థపడుతున్నారు. అయితే వాళ్ళు మనకంటే చాలా ఉదాత్తమైన ఉత్తమమైనటువంటి స్థితిలో ఉన్నారు, అది వేరే సంగతి.
కనుక అంచిత దయతోడ నిష్కపట చిత్తమునన్, ఇదిగో ఇందాక నేను అన్నాను, ఆ మనస్సులో ఏదో ఒక రకమైనటువంటి కలుషం, కపటత్వం, వంచన ఉంటుంది. ఎవరిని వంచన చేస్తున్నారండి అని అంటే, గట్టిగా చెప్పాలి అని అంటే దానిని ఆత్మవంచన అంటారు. తనని తాను వంచుకోవటం. దానికి ఏం చెప్పాను నేను ఇస్తున్నాను అనేటువంటి వాడు చాలా జాగ్రత్తగా ఆలోచించవలసినటువంటి విషయం ఒకటి ఉంది. ఇది నీకు ఎక్కడి నుంచి వచ్చింది, అది నాది అనేటువంటి భావన నీకు ఎలా కలిగింది? ఏమండి, ఆలోచించాలి. నా జేబులో ఒక 100 రూపాయలు ఉన్నాయి, ఎవరికో అవసరమైనటువంటి వాడికి నేను దానం చేశాను. కానీ దానం చేసినప్పుడు నా మనస్సు ఎంత వద్దన్నా నేను అనేటువంటి భావాన్ని పొందుతూ ఉంది. దాంతోపాటు ఇంకొక ఆలోచించవలసిన విషయం కూడా ఒకటి ఉంది. ఏమిటి? నీకెట్లా వచ్చింది అది ఎవరిది అని అంటే దానికి ఉపనిషత్తు సమాధానం చెబుతోంది. ఈశా వాస్యమిదగుం సర్వం. ఈ సృష్టి సమస్తము కూడా ఆ పరమేశ్వరుని చేత కప్పదగినది. అంటే పరమేశ్వర భావంతోనే ప్రపంచాన్నంతటినీ చూడాలి. ఎప్పుడైతే ప్రపంచాన్నంతటినీ పరమేశ్వర భావంతో చూస్తున్నాము అనుకుంటున్నామో అప్పుడు నీది అంటూ ఏమన్నా ఉందా? నీదేం లేదు. నీది లేదు అనేటువంటిది తెలియడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి విషయం. అందుకనే భగవద్గీతలో ఇంకొక మాట కూడా చెప్పారు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. ఎన్నో జన్మలు తపస్సు చేసి 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 చిట్ట చివరికి జ్ఞానం అనేటువంటిది పొందినవాడు నన్ను చేరుకుంటాడు. వాడికి కలిగే జ్ఞానం ఏమిటో తెలుసునండి, అది చాలా ఆశ్చర్యకరమైనటువంటి జ్ఞానం. వాసుదేవ సర్వం అని, వాసుదేవుడే సర్వము అనే జ్ఞానం కలుగుతుంది. అటువంటి వాడికి ఒక మంచి బిరుదు ఇచ్చారు భగవంతుడు. గీతాచార్యుల వారు ఒక చక్కటి బిరుదు ఇచ్చారు. సమహాత్మా, వాడిని మహాత్ముడు అంటారు. సదుర్లభ, అటువంటి వాడు లోకంలో దొరకడం కష్టము. ఇప్పుడు మనం ఏదో కొన్ని మంచి పనులు చేసినటువంటి వాళ్ళందరినీ మహాత్ముడు అంటున్నాం. అంటే తప్పేం లేదు నిజానికి ఒక రకంగా. కానీ వాసుదేవుడే సర్వము అనుకున్న మహాత్ముడు స్థాయిలో ఇప్పుడు మనం అనుకునేటువంటి మహాత్ములు ఉన్నారే, వాళ్ళు ఎక్కడ నిలుస్తారో ఆలోచించాలి. అందుకనే పోతన గారు చాలా చక్కగా ఏం చెబుతున్నారంటే, నిష్కపట వృత్తిన్ చిత్తమునన్, ఏ విధమైనటువంటి కపటమైన చిత్తము లేకుండా. అంటే ఏది నాది కాదు, నాది ఏమీ లేదు. భారతంలో చెప్పాను, చాలా పర్యాయాలు చెప్పాను. మమ అనేటువంటి 2 అక్షరములు బంధము, నమమ అనేటువంటి 3 అక్షరాల పద సముదాయము మోక్షము అని అన్నారు. కాబట్టి భగవంతుడు మన్ని ఆదరించడం అనేటువంటిది నిష్కపట చిత్తవృత్తితో ఉంటుంది అంటే మనం భగవంతుడిని పూజించేది ఎంత నిష్కపటంగా ఉండాలి అనేటువంటిది ఆలోచించాలి. అజ్ఞానము యొక్క స్వరూపం అనేటువంటిది చిత్ర విచిత్రంగా ఉంటుంది. ఎవరిని ఆక్షేపించడం కాదు, కానీ చాలామంది తాము చేసేటువంటి పూజలు పురస్కారాలు, ఇంట్లో సంధ్యావందనం మొదలైనవి పక్కవాళ్లకు తెలియాలి అనేటువంటి ప్రయత్నంతో చేస్తూ ఉంటారు. దాన్ని దంభం అంటారు. దానికి దంభమని పేరు పెట్టారు శాస్త్రకారులు. అది మన ఎక్కడికి తీసుకెళ్ళదు, ఉద్ధరించదు. ఇదంతా జాగ్రత్తగా భావన చేయమంటున్నారు పోతన గారు. నిష్కపట చిత్తమునన్, నిష్కపటమైన చిత్తముతో కరుణించు అట్టివారు. ఆ రకంగా భగవంతుని కరుణ పొందినటువంటి వాళ్ళు అతుల దురంతమై తనరు అవిభుమాయతరింతురు. ఎప్పుడు ఆ పరమేశ్వరుని మాయ అనేటువంటిది చాలా దురంతమైనది, దాటశక్యం కానిది, ఎటువంటి వారికి కూడా దాటశక్యం కానిది. కానీ ఆ భగవంతుని
అపారమైనటువంటి ఏ కల్మషము లేనటువంటి అంచితమైన దయతో కూడినటువంటి ఆ భావన అనేటువంటిది ఆ మాయను తరింపజేస్తుంది. ఇవన్నీ కూడా శాస్త్ర రహస్యాలు. మనం భాగవతం చదువుకోవడం అనేటువంటిది ఎందుకు చదువుకుంటున్నామంటే వేదాంత శాస్త్ర రహస్యాల్ని తెలుసుకోవాలి. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థా సన్యాస యోగాద్ యతయస్ శుద్ధ సత్వాః తే బ్రహ్మలోకే తు పరాంతకాలే పరామృతాత్ పరిముచ్యంతి సర్వే అని ఉపనిషద్ మంత్రం. ముందర మనకు వేదాంత విజ్ఞాన సునిశ్చితమైన అర్థం కావాలి. దానిని అపారమైన కరుణతో వ్యాసుల వారు అనుగ్రహిస్తే అది కొంచెం అందరికీ అందుబాటులో లేదనే దృష్టితో మహాతపస్సంపన్నుడైనటువంటి పోతనామాచ్యుడు దాన్ని మనకు చాలా చక్కగా ఆ వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాలన్నింటినీ కూడా మనకు మామూలు మాటల్లో మనకు అర్థమయ్యేటువంటి మాటలో పద్యాత్మకంగా గద్యాత్మకంగా, పద్యం అనేటువంటిది లయకు సంబంధించినది, హృదయ లయకు సంబంధించినది. అది పద్యం చదువుతూ ఉంటే ఆ హృదయ స్పందన అనేటువంటిది ఒక క్రమ పద్ధతిలో జరుగుతూ ఉంటుంది, లేకపోతే ఎగుడు దిగుళ్ళు అవుతుంది. అందుకని పద్య విద్య అన్నారు నన్నయ్య గారు. ఆ పద్య విద్యలో అనేకమైన ప్రయోజనాలు ఉన్నాయి, దాన్ని చూపిస్తున్నారు. మరియును సంసారమగ్నులై దివసంబులు ద్రొబ్బ అంతంబున సునక శృగాల భక్ష్యంబులైన కాయంబునందు మమత్వంబు చేయక. విచారం చేయమన్నారు. ఏమవుతోంది ఏమవుతోంది ఏమవుతోంది, మనం ఏం చేస్తున్నాం? అనుక్షణము ఆత్మవిమర్శ మానవుడికి చాలా అవసరం. ఏమిటి నేను ఏం చేస్తున్నాను, ఏమి చెయ్యాలి, నా గమ్యం ఏమిటి, ఎటు ప్రయాణం చేస్తున్నాను, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూడాలి. ఓ మాట అన్నారు, చాలాసార్లు మనం అనుకున్నదే, జాతస్య హి ధ్రువో మృత్యు, పుట్టినవాడికి చావు తప్పదు. కాబట్టి మనం అందరం కూడా ఎప్పుడో ఆ ముహూర్తం వస్తుంది, సుముహూర్తం, అప్పుడు శరీరాన్ని వదిలిపెట్టేస్తాం. ఆ శరీరాన్ని వదిలిపెట్టేసిన తర్వాత ఏమవుతుంది అనేటువంటి ఆలోచన కూడా మనం చేయమంటున్నారు. మరియును సంసారమగ్నులై, సంసారం అంటే ఇక్కడ వేదాంత పరిభాషలో సంసారం అంటే అజ్ఞానం, బంధాలు, పుత్రమిత్ర కళత్రాదులతో గేహాదులతో లోపల ఉండేటువంటి సప్తధాతువులతో ఈ దేహంతో మనం పెట్టుకున్నటువంటి మమకారమే సంసారం. ఈ సంసారం అనేటువంటి దాంట్లో మునిగిపోయినాం మనం. మునిగిపోయి దివసంబులు గడుస్తున్నాయి, రోజు రోజు గడుస్తోంది. ఆ గడవటం కూడా సార్థకంగా సప్రయోజనంగా నడపడం అనేటువంటిది చాలామందికి తెలియదు. మామూలుగా ఒక పద్ధతి ఉంది, ఏమిటంటే చూద్దాంలే చేద్దాంలే అని. చూద్దాంలే చేద్దాంలే అంటే ఏదైనా ఒక మంచి పని వస్తే అప్పటికప్పుడు చెయ్యకపోతే మరుక్షణంలో నీకు చేసే అవకాశం ఉంటుందో ఉండదో చెప్పలేరు. మృత్యువు అనేటువంటిది నిత్య సన్నిహితమై కూర్చుంది, ఎప్పుడు ఆ కాస్త ప్రాణాన్ని తీసేస్తుందో మనం తెలియదు. అందుకని వెంటనే చేసేస్తూ ఉండాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారు, దివసంబులు ద్రొబ్బన్ గడుపుతూ ఉంటారు. రోజు గడిచింది, అమ్మయ్య నిన్న 30వ తారీఖు వచ్చింది, 1వ తారీఖు ఎప్పుడు వస్తుందా అని చాలా ఆరాటపడుతూ ఉన్నాం అందరూ కూడా, ఉద్యోగ జీవులందరూ కూడా. ఒక ఆయన అన్నాడు, 1వ తారీఖు ఎప్పుడు వస్తోంది అని ఆరాటపడుతున్నావు కానీ ఒక రోజు గడిచిపోయింది జీవితంలో అనే సంగతి విచారించడం లేదు కదా నువ్వు అన్నాడు. 1వ తారీఖు వస్తోంది అని అంటే జీతం వస్తుంది, ఏవో ఖర్చులు పెట్టుకోవచ్చు, బ్యాంకులో అకౌంట్ పడుతుంది మొదలైనటువంటివి ఈ ఆలోచన చేస్తున్నాం. కానీ అరే 1వ తారీఖు వచ్చేసింది, నాకు ఉండేటువంటి ఆయుష్ ప్రమాణంలో ఊర్పుల లెక్కలో కొంత పోయింది అనేటువంటి దాని గురించి విచారించడం లేదని అనుకున్నాం. అందుకని ఆ విచారణ చాలా ముఖ్యమైనటువంటిది. దివసంబులు ద్రొబ్బ అంతంబున, చివరికి ఏమవుతోంది, సునక శృగాల భక్ష్యంబులైన కాయములు. ఈ శరీరాన్ని మామూలుగా సంస్కారం చేసి
చేసి పంపించేటువంటి పద్ధతి చాలామందికి ఆ భాగ్యం కలుగుతుంది. అంటే అగ్ని దహనమో భూస్థాపితం చేయటమో ఏదో చేసి ఈ శరీరాన్ని పంచధ 5 విధాలుగా చేసేస్తూ ఉంటారు. 5 భూతాలతో ఏర్పడింది కనుక ఆ 5 భూతాలు మహాభూతాల్లో కలిపేస్తారు ఈ శరీరంలో ఉన్నటువంటి దాన్ని. అట్లా చేసేటువంటి వాళ్ళు లేకపోతే ఏమవుతుంది? బజార్లో ఉండే కుక్కలు నక్కలు పీక్కు తింటాయి. శునక శృగాల భక్ష్యంబులైన కాయంబులందు ఇవి అట్లా చేస్తున్నాయని అన్నారు. ఈ శరీరమునందు మనకు ఎంత మమకారం అంటే ఏం పోయినా సరే ఈ శరీరాన్ని పరిరక్షించుకోవాలి అని అంటారు. ప్రాణానపి పరిత్యజ్య మానమేవా అభిరక్షయేత్ అని ఒక మాట ఉంది. ప్రాణాలని పరిత్యజించి అయినా సరే మానాన్ని అభిమానాన్ని కాపాడుకోవాలి అని అన్నారు. కనుక మనకి చాలా అడ్డుగా అభ్యంతరంగా ఉన్నటువంటి ఈ మమత్వం ఉందే, మమకారం అనేటువంటి దాని మీద దృష్టి పెట్టకుండా భగవదర్పణంబు చేసినన్. సర్వము కృష్ణార్పణం, సర్వము రామార్పణం, సర్వం పరమేశ్వరార్పణం అని అంటూ ఉంటాం. మనం ఏదైనా పూజలు పురస్కారాలు అన్నీ చేసిన తర్వాత చిట్ట చివరికి ఒక మాట అంటూ ఉంటాం, ఓం తత్ సత్ బ్రహ్మార్పణమస్తు. ఇదంతా కూడా బ్రహ్మకు సమర్పణం అవుగాక అని అంటున్నాం. ఒకసారి చెప్పాను, మాకు గురువుగారు లాంటి వారు ఒక ఆయన, అదేంటండి చాలా అన్యాయం, ఇంత చేసి అంతా బ్రహ్మార్పణమైతే మనకేం మిగులుతుంది అన్నారు. అంటే నాకు వెంటనే ఆ ప్రశ్న అభ్యూహ చేసింది కాదు, ఆయన దగ్గర నుంచి ఆ ప్రశ్న వస్తుందని ముందర నాకు ఆలోచన లేదు. కానీ వెంటనే నా నోట్లో నుంచి ఆ బ్రహ్మమే మిగులుతుందండి అన్నాను. ఏ బ్రహ్మకు మనం సమర్పణం చేస్తున్నామో ఆ బ్రహ్మమే మనకు మిగులుతుంది, మనం బ్రహ్మమే అయిపోతాం. కాబట్టి అదేమీ నష్టం కాదు, కష్టం కాదు, చాలా ఆచరణయోగ్యమైనటువంటి స్థితియే అని అన్నారన్నమాట. భగవదర్పణంబు చేసిన పుణ్యాత్ములు కొందరు కలరు. వాళ్ళ చరిత్ర కూడా తెలుసుకోవాలి. వాళ్ళనే భక్తులు అని అంటారు, వాళ్ళనే జ్ఞానులు అంటారు, వాళ్ళనే యోగులు అని అంటారు, వాళ్ళనే కర్మఠులు అంటారు. అంటే ఇవన్నీ వేరు స్థాయి భేదాలు. అటువంటి జ్ఞానాగ్ని దగ్ధ కర్ములు అని అన్నారు. జ్ఞానం అనేటువంటి అగ్నిలో దగ్ధమైపోయినటువంటి కర్మము కలిగినటువంటి వారు, అటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అయితే ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించవలసింది ఏమిటంటే కొందరు మాత్రమే. కొందరు అంటే 1% కూడా ఉంటారో ఉండరో చెప్పడానికి వీల్లేదు. అదేగా చెప్పారు భగవంతుడు, బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. ఏకవచనం చెప్పారు, ఒక్కడు అని అన్నాడు. అంటే ఆ భగవంతుని మార్గంలోకి ప్రవేశించడం, ప్రబుద్ధిని పొందడం అనేటువంటిది సులభ సాధ్యము కాదు అని అన్నారు. కొందరు కలరు ఎరింగింతు వినుము, నీకు చెబుతాను విన్నాయనా అని బ్రహ్మదేవుడు గారు నారదుడితో అంటున్నాడు. ఇది ఒక పద్ధతి, చెప్తున్నాడు కదా, ఆయన వింటున్నాడు కదా, మధ్యలో ఒక ఊపుతారు చెప్పేవాళ్ళు. ఎరింగింతు వినుము, వినుము అంటే వింటూనే ఉన్నాడు ఆయన. వినుము అనే మాటకు అర్థం ఏమిటంటే, ఏదైనా ఒక దానిని మనం వింటూ ఉన్నప్పుడు మన మనస్సు మనకు చెప్పకుండా ఇంట్లో ఉండేటువంటి దొంగ కుక్కలాగా తాడు తెంచుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టడం చాలా కష్టం. అందుకని ఇది ఒక హెచ్చరిక, అవధాన బుద్ధితో విను అని అర్థం. నారదుడికి కాదది, నారదుల వారికి అక్కర్లేదు, ఆ మాట చెప్పక్కర్లేదు, మనల్ని హెచ్చరించడం. అంటే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం మత్పరః సంయతేంద్రియః అన్నారు. శ్రద్ధ కలిగినటువంటి వాడు జ్ఞానాన్ని పొందుతాడు, వాడు మత్పరుడే అవుతాడు, ఇంద్రియాలన్నింటినీ కూడా బిగించుకుని తన అధీనంలో పెట్టుకుని ఉంటాడు అని అన్నారు. అదిగో ఆ శ్రద్ధ జారిపోకుండా ఉండేటువంటి దానికి ఒక హెచ్చరిక, వినుము అనే మాట. వినుము, ఏను ఈ బ్రహ్మత్వం బునంజెందు రాజసంబు విడిచి
అమ్మహాత్ము పాదారవిందంబుల భక్తినిష్ఠుండనై శరణాగతత్వంబున భజించు అప్పుడు తెలియదు. నాకు కూడా పరమేశ్వర ఆ శ్రీమన్నారాయణ మహాతత్వం ఎప్పుడు తెలుస్తుందంటే, నాకు ఒక ఉద్యోగం ఇచ్చారు ఆ స్వామి, ఆ పరమాత్మ. ఒరే నాయనా, నీవు బ్రహ్మవు, చాలా పెద్ద పోస్టు నీది. ఏమిటి నువ్వేం చేయాలి? స్రష్టవు, ఈ 14 లోకాలని కూడా నీవు సృజించాలి అని అన్నారు. అయితే నాకు దీనికి కావలసిన సాధన సంపత్తి ఎక్కడ మహానుభావ అంటే, నీకు రజోగుణం అనేటువంటి దాన్ని ఇచ్చాను, దాని ద్వారా నీవు ఈ పని చేయగలుగుతావు అన్నారు. రజోగుణం యొక్క లక్షణం ఏమిటనుకున్నాము? రజోగుణం విక్షేపశక్తి. విక్షేపశక్తి అంటే చెదరగొడుతుంది. ఒక క్యారమ్ బోర్డు ఉంటుంది చూడండి, అందులో మనం ఆ కాయిన్స్ అన్నిటినీ కూడా బ్లాక్స్, వైట్స్, రెడ్, వాటినన్నిటినీ కూడా ఒక క్రమ పద్ధతిలో అట్లా అరేంజ్ చేసి పెడతాం. ఆ స్ట్రైగర్ అనే దాంతో దాన్ని ఒక కోణంలో నిలబెట్టి చాలా శక్తి కొద్దీ ఒక దెబ్బ కొడతాం. కొట్టేటప్పటికి ఏమవుతోంది? అక్కడ ఉండేటువంటి ఆ కాయిన్స్ అన్నీ కూడా అటు ఇటు అటు ఇటు చెదిరిపోతాయి. కొన్ని ఆ రంధ్రాల్లో పడతాయి. ఒకటి అటు, ఒకటి ఇటు, ఒకటి ఇటు, అట్లా. మంచి ఆ ఆరితేరినటువంటి ఆటగాడైతే ఒక మొదటి దెబ్బకే ఒక 3 కాయిన్స్ 3 రంధ్రాల్లోనూ పడతాయి, వాడి వైపు ఉన్నది కాకుండా. విక్షేపం అంటే అదండి. విక్షేపం అంటే అది. విక్షేపం కావాలి అక్కడ ఆట కనుక. కానీ సృష్టిలో ఈ నిర్మాణం అంతా చెయ్యాలి గనక బ్రహ్మదేవుడిలో రజోగుణం అనేది పెట్టి నీకు విక్షేప శక్తి ఇస్తున్నాను, ఎందుకంటే ఒక ప్రయోజనాన్ని అపేక్షించి అని ఆయనకి ఏర్పాటు చేశాడు. ఆ రజోగుణం ఉన్నంత వరకు నాకు ఆ పరమాత్మ కనపడడు, నాకు తెలియదు. ఎందుకంటే ఒక దాన్ని ధ్యానం అంటాం. ధ్యానం అన్నప్పుడు ఇదివరకు మీకు ఒక కథ చెప్పాను, చాలా చిత్రంగా ఉంటుంది, ఆశ్చర్యంగా ఉంటుంది, మనకి చాలా జ్ఞానాన్ని కూడా ప్రసాదించి పెడుతుంది. నారదుల వారికి ఒకసారి నాకంటే గొప్ప భక్తుడు ఎవరైనా ఉన్నాడా అనేటువంటి భావన వచ్చిందిట. నాకంటే గొప్ప భక్తుడు ఎవరన్నా ఉన్నారా అని. ఎందుకనంటే ఆయన నోరు విప్పితే నారాయణ అనేటువంటి మాట తప్ప ఇంకోటి రాదు. నారాయణ 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 అనుకుంటూ ఉంటాడు. ఆ మహతి అనేటువంటి వీణ మీద దాన్ని నాదం చేస్తూ ఉంటాడు. ప్రపంచం అంతటా కూడా నారాయణనే చూస్తూ ఉన్నాడు. అటువంటి నారదుల వారికి ఇది ఊరికే కథ, నిజమనిగా అనుకోకూడదు. మనకి ఒక చక్కని అభిప్రాయాన్ని తెలియజేయడం కోసం ఈ కథను తయారు చేశారు. నారాయణ నారాయణ అని జపం చేస్తూ ఉన్నాను కదా, నాకంటే గొప్ప భక్తుడు ఎవరన్నా ఉన్నారా అనేటువంటి భావన వచ్చిందిట. ఆ భావన అనేటువంటిదే అహంకారం. అది ఎటువంటి వాడికైనా వచ్చే అవకాశం ఉంది అనేటువంటిది చెప్పడం కోసం ఈ కథను అల్లారు. నిజానికి ఇది సత్యం కాదు. అటువంటి నారదుల వారు నారాయణ నారాయణ అనుకుంటూ నారాయణుల వారి దగ్గరికి వెళ్ళి, స్వామి నాకంటే ఈ సృష్టిలో గొప్ప భక్తుడు ఎవరన్నా ఉన్నారా అని అడిగాడు. అడిగితే, నువ్వు భక్తుడివే నిజమే కానీ నీకంటే గొప్ప భక్తుడు ఫలానా ఊళ్ళో ఓ పల్లెటూళ్ళలో ఒక రైతు ఉన్నాడు, వాడిని చూసిరా అని అన్నాడు. అనేటప్పటికీ ఆశ్చర్యం వేసింది, కొంచెం అసూయ కూడా కలిగింది. నాకంటే గొప్ప భక్తుడా, పల్లెటూరివాడా, వ్యవసాయం చేసుకునే రైతా, సంసారియా? నాకు సంసారం లేదు, వ్యవసాయం లేదు, ఏ విధమైనటువంటి లంపటాలు లేవు, నిరంతరము భగవంతుడిని ధ్యానిస్తూ ఉన్నాను. అటువంటిది నేను వెళ్ళి ఒకానొక చిన్న వ్యక్తిని నాకంటే గొప్ప భక్తి గలవాడుగా చూచి రావటం అనేటువంటిది ఎంత ఘోరమైన విషయము అనుకుని, సరే భగవంతుడు చెప్పాడు కనుక వెళ్ళాడు. పొద్దున 4 గంటల నుంచి వాడిని చూస్తూ ఉన్నాడు, వాడిని అబ్జర్వ్ చేస్తున్నాడు. వాడు నిద్ర లేచిన వెంటనే ఒక్కసారి నారాయణ నారాయణ అని ఒకసారి అనుకున్నాడు. తర్వాత వాడి పనులన్నీ చేసుకుంటున్నాడు. వాడి సమస్తమైనటువంటి కార్యజాతము అయిపోయింది. రాత్రి పడుకునేటప్పుడు ఒక్కసారి నారాయణ నారాయణ అని కళ్ళు మూసుకుని పడుకున్నాడు. ఆశ్చర్యపోయినాడు నారదుడు.
రోజుకి 4 సార్లు నారాయణ అన్నాడు, నేను 4 లక్షల సార్లు నారాయణ అంటున్నాను, నాకంటే వీడు గొప్ప భక్తుడా అనేటువంటి భావన కలిగింది. పరిగెత్తుకుంటూ మళ్ళీ నారాయణ దగ్గరికి వెళ్ళాడు. ఇదేం బాగలేదు తండ్రి గారు, ఇది ఏమీ సరైనటువంటి నిర్ణయం కాదు మీది. వాడేం భక్తుడండి, 4 పర్యాయాలు మాత్రమే నారాయణ అన్నాడు రోజుకి, నేను నిరంతరము నారాయణ జపం చేస్తున్నాను అన్నాడు. ఓ సరే అట్టాగేలే, చూద్దాం నీ సంగతి అని ఇంకో రోజు రమ్మన్నాడు. వచ్చి నాయన ఓ చిన్న పని చెయ్యి, ఓ చేతిలో ఓ గిన్నె పెట్టుకో, ఆ గిన్నె నిండా గిన్నె తలకాయల దాకా పొర్లుతుందేమో అనుకునేటువంటి స్థితి దాకా ఓ నెయ్యి పొయ్యి, లేకపోతే నూనె పొయ్యి. ఆ నూనె చేత్తో పట్టుకొని ఒక్కసారి నువ్వు ఈ వైకుంఠ ద్వారమంతా ప్రాకారమంతా చుట్టి రా అన్నాడు. అనేటప్పటికీ నారదుల వారు అదే పని చేశారు. దానిలో నూనె తీసుకున్నాడు. ఆ గిన్నె తొనకూడదు, చేతిలో పడకూడదు, అదేమో పీకల దాకా ఉంది పైకి, ఎప్పుడు ఏ కొంచెం కదలిక వచ్చినా పడిపోతుంది. అలా తిరుగుతున్నాడు ఆయన. సర్వేంద్రియాలు, మనస్సు, ప్రాణము అంతా నూనె మీదనే, అంత జాగ్రత్తగా, మొత్తానికి జాగ్రత్తగానే తిరుక్కొచ్చాడు, ఒక్క బొట్టు కూడా కింద పడకుండా. చాలా సంతోషంతో ఆనందంతో, స్వామి ఇదిగో నేను మీరు చెప్పినట్టు చేసి వచ్చాను అన్నాడు. చేశావు కానీ ఈ ప్రదక్షిణం చేసే లోపల ఎన్నిసార్లు నారాయణ స్మరణ చేశావురా అన్నాడు. నారాయణ స్మరణ, నూనె స్మరణ చేశాను స్వామి, నారాయణ స్మరణ ఏం చేయలేదు అన్నాడు. నీకు కొంచెము పాటి కాలంలో ఓ చిన్న వస్తువు మీద దృష్టి పెట్టినప్పుడు దాని మీద తప్ప నా మీద నీకు ధ్యానం లేదే, వాడు సంసారము అతి విస్తృతమైనటువంటి సంసారాన్ని భరిస్తూ మొత్తము 24 గంటల్లో వాటి అన్నిటి యందు కూడా ఆ నిమగ్నుడై ఉండి కూడా 4 పర్యాయాలు నారాయణ స్మరణ చేశాడు. నువ్వు గొప్ప భక్తుడా, వాడు గొప్ప భక్తుడా ఆలోచించుకో అన్నారు. కాబట్టి ఇది చాలా చిత్రంగా ఉంటాయి ఇటువంటి విషయాలు.